నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అల్లు అర్జున్ కి సంబంధించి ఒక కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. నిజంగానే ఆయన అంత సీరియస్ అన్ని రూల్స్ పెట్టుకుంటాడా? ఒకవేళ అన్ని రూల్స్ ఉంటే ఇప్పటి వరకు అన్ని మూవీస్ ఎట్లా చేయగలిగారు? బన్నీ స్టార్ ఎట్లా అవ్వగలిగారు? సో ఇవన్నీ కూడా రీజన్స్ దానికి లింక్ అయ్యే ఉంటాయి. సో ఇవన్నీ మేడంతో మాట్లాడు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఒక స్టార్ గా ఎదగాలన్నా, ఒక స్టార్ గా ఎదిగిపోయినా ఇట్లాంటి కండిషన్స్ అంటే ఏవైతే ఒక 46 రూల్స్ ఎన్నో 42 రూల్స్, సో ఇది వైరల్ అవుతుంది. నిజంగానే బన్నీ అన్ని రూల్స్ పెట్టి ఎన్నాళ్ళు కెరీర్ లోని నిలదొక్కగలిగారా అనేది ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. అంటే ఈ రూల్స్ కాదండి, ఈ రూల్స్ ప్రస్తావన తెచ్చి అవతల వాళ్ళు ట్రెండింగ్ అవ్వాలనుకున్నారా? అది అంతేనా? అంతకుమించి నాకు కనిపించట్లే. ఇప్పుడు కావేరీ బారు అనే ఒక స్ట్రాటజిస్ట్, బ్రాండ్ స్ట్రాటజిస్ట్. సో ఇది బ్రాండ్ గా వాడుకుందాం అనుకుందా. అచ్చా, మీరు ఎందుకు బన్నీని ఎందుకు టార్గెట్ చేయొచ్చు? బన్నీని కలిశారు ఇంటర్వ్యూ కోసం, ఏదో వెళ్ళింది ఆవిడ, ఏదో మరి బ్రాండ్ కోసం వెళ్ళినప్పుడు ఈవిడ ఎక్కడో ఒక మూల కార్నర్ లో కూర్చుని యాడ్ షూట్ ఏదో అవుతుంటే ఫోన్ చూసుకుంటుంటే వాళ్ళ మేనేజర్ వచ్చి లాక్కున్నాడు అంటుంది. అది నిజమో కాదో మనకు తెలియదు. తర్వాత 42 రూల్స్ ఆయనతోటి అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడకూడదు, తర్వాత ఫోన్ వాడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇట్లా చాలా కండిషన్స్ ఉన్నాయని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, షేక్ హ్యాండ్ కరోనా తర్వాత తగ్గిపోయింది. అవును, ఎక్కువ శాతం నమస్కారాలు పెడుతున్నారు. అవును. ఆయన ఇప్పుడు బన్నీ అనేవాడు ఒకవేళ అంత స్ట్రిక్ట్ గా ఉండుంటే ఇంతమంది ఫ్యాన్స్ ఎందుకుంటారు? అదే అంటున్నాను. ఇప్పుడు అతను హెల్ప్ చేస్తాడు, ఫ్యాన్స్ తోటి సెల్ఫీలు దిగుతాడు, అవును, అన్ని చేస్తాడు అతను. అవును. మరి కళ్ళల్లో కళ్ళు పెట్టకూడదు అంటే మూవీలో చాలా సందర్భాలు హీరోయిన్ కి కళ్ళల్లో కళ్ళు పెట్టే కదా మేడం. అంటే నాకేమనిపిస్తుంది అంటే, కావేరీ బారువా అనేవాడ ఈ విషయాన్ని అక్కడే తెలుసుకుని ఉండొచ్చుగా. అవును. ఇప్పుడు మీరు నాకు కండిషన్ పెట్టారండి, ఏంటండి ఇట్లా చేస్తారు అని నేను కంప్లైంట్ చేయాలి. అవును, వెళ్ళి బన్నీని ఒకవేళ కలిస్తే బన్నీకి డైరెక్ట్ చెప్పగలగాలి, వాట్ ఈస్ మిస్టర్ బన్నీ, దిస్ ఇస్ టూ మచ్, యాజ్ ఎ హీరో యూ షుడ్ నాట్ డూ ఆల్ దిస్ అని క్యాజువల్ గా చెప్పచ్చు. లేదు ఆ మేనేజర్ ఏంటయ్యా మేనేజర్, నేనేమన్నా అల్లటప్ప మనిషినా, మీరు ఇట్లా చేశారు అని అడగచ్చు. మరి అక్కడ దమ్ము లేదు కానీ పోడ్కాస్ట్ లో ఎట్లా దమ్ము వచ్చింది? ఇది కావాలి. పోడ్కాస్ట్ లో ఆవిడ మాట్లాడటానికి రీజను, నా ఉద్దేశం అయితే ఆవిడ ఏదో ఫోటో అడిగారు, ఫోటోకి ఒప్పుకోలేదా అంటే టీం ఒప్పుకోలేదా మనకు తెలియదు. ఇప్పుడు ఏమండి బన్నీతో ఒక ఫోటో దిగి ఈవిడ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కాబట్టి ఒక బ్రాండ్ కి వాడేసుకుంటే అది కూడా ఆలోచించాలి. అది ఎంత పెద్ద విషయం. అందుకు వాళ్ళకి ఎందుకంటే యాక్టర్స్ కి పైసా క్యాలిక్యులేషన్ కదా. ఇప్పుడు ఎవరికి లేదు, అదే ఎవరికైనా అంతే. ఇంకా కొంచెం అలా కాదండి, ఇప్పుడు మీకు ఒక మార్కెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారు. అవునా? ఒక కాలు ఫోటో తీయాలన్నా, వేలు ఫోటో తీయాలన్నా అడిగి దానికి తీయాలి. అసలు చూడడానికే ఇప్పుడు మనం అలా వెళ్తూ ఉంటాం, చాలా మంది అందంగా కనిపిస్తారు, మన కళ్ళు వెళ్తాయి కానీ మన ఆడవాళ్ళమై ఉంటే మనమే మొహాలు పడతాం, అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని. అది కుతూహలం ఉంటుంది మనకి. నిజంగా ఎంతో అందమైన వాళ్ళని ఆడవాళ్ళని చూస్తే ఎంత అందం ఇచ్చాడు దేవుడు అనుకుంటాం. నాకు చిన్నప్పుడే తెలియదు, అలా చూస్తూ ఉండేదాన్ని. అది పెద్ద నాకు తెలిసింది అలా చూడకూడదని. అప్పుడంటే మనకి ఎవడు తెలియదు, వద్దన్నా మనం చేస్తాం. కానీ ఇది అలా కాదు కదండి. ఇప్పుడు కావేరీ బారువా అనే ఆవిడ ఈ రకంగా ఆవిడ పోడ్కాస్ట్ లో చెప్పడం ఎంతవరకు కరెక్ట్? వెంటనే దాని మీద అల్లు అర్జున్ టీం స్పందించింది, పిఆర్ టీము కేసు వేస్తున్నారు వాళ్ళు. మరి ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తారో మనకు తెలియదు. మరి అలా వేస్తారా, మామూలుగా కేసు వేస్తారా? ఏది ఏమైనా ఇలాంటివి సిల్లీగా ఉన్నాయండి. ఈ మధ్యన ఇది ఒక ట్రెండ్ అయింది. నెగిటివ్ మాట్లాడితే అది కూడా సెలబ్రిటీల గురించి. లేదు ఎవరో మాట్లాడుకున్నా సెలబ్రిటీస్ ఇంటర్ఫియర్ అయిపోవడం. నేను సెలబ్రిటీని సుమా, లేదా నేను ఫలానాది సుమా అనుకుంటే వాళ్ళకి వాళ్ళే ఆపాదించేసుకుని, రెండూ అనవసరం. ఇప్పుడు కావేరీ బారువా అనే ఆవిడ ఈ రకంగా చేసుకోకర్లా, దాన్ని వెళ్ళి పోడ్కాస్ట్ లో చెప్పక్కర్లా. ఇప్పుడు నష్టపోయేది ఆవిడేగా. కానీ ఇంకో డౌట్ నాకు, ఈ కావేరీ బారువా వెనకాల ఎవరైనా ఉన్నారా? ఆవిడ అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుంది? అది కూడా అల్లు అర్జున్ గురించి. ఎందుకంటే అల్లు అర్జున్ బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి ఇదొక అదే ఇందాక అన్నట్టుగా స్ట్రాటజీగా వాడుకోవాలనుకుంది. అదైతే వేరే వాళ్ళు దీన్ని ఇష్యూ చేసి ఒకవేళ అల్లు అర్జున్ బాగా పైకి వస్తున్నాడని అట్లా కూడా ఏమైనా ఆలోచించారా? ఈ అమ్మాయిని వాడుకున్నారా? ఈ అమ్మాయి పావైందా?
ఇప్పుడు ప్రతిదీ అంటే అనుమానించాల్సి వీళ్ళకి ఒక వస్తుంది. నాలెడ్జ్ ఉంటుంది కదా మ్యామ్. అంటే చిన్న చిన్న వాళ్ళకంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళకి ఏదైనా మాట్లాడితే అది లీగలైజ్డ్ గా వెళ్ళిపోతుంది. అంటే కొన్ని అది cut సందర్భాల్లో చేపిస్తూ ఉంటాం ఏమండి, కదా ఎంత మనం కూడా. తెలివైన వాడైనా ఎక్కడో పప్పులో కాలేస్తాడు ఇక. అదే ఆ తొందరపాటులో అందులో ఒక పెద్ద హీరో గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ ఎక్సైట్మెంట్ లో కూడా తప్పు చేయొచ్చు. చెప్పలేము ఎనీథింగ్ మే, నీకెందుకు మేము నీ వెనకాల ఉంటామంటే ఏం కాదు నువ్వు మాట్లాడేసి మేము ఆ, చూసుకుంటా, అది అదేం కూడా కాదు అనొచ్చు కదా. అనొచ్చు. చెప్పలే ఇవాళ రోజుల్లో మనం ఏదైనా మనం. ఏఐ వచ్చాక అసలు నమ్మడానికి లేదు. అవునవును. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, అవతల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నష్టం ఏం బన్నీకి లేదు. మ్యామ్ యాక్చువల్ గా బన్నీ ఎట్లా ఉంటారు మీ ఐడియా ప్రకారం? తన అతను చాలా జోవియల్ గా ఉంటాడని విన్నానండి, చాలా ఫన్నీగా, చాలా సరదాగా బాగుంటారని విన్నాను. అతనే సీరియస్ మైండెడ్ తో కనిపించాడు, ఎప్పుడు స్మైలీ ఫేస్ తోటే ఉంటాడు. మరి మనకు తెలీదు, అంతకు మించి మనకు తెలియదు. అవును. అంటే ప్రతి వాడికి మూడ్స్ ఉంటాయండి, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు మాత్రం మనుషులు కాదా? ఎంత హీరో అయినా బిగుసిపోయి ఉండాలా లేకపోతే నవ్వుతూ ఉండాలా? ఇప్పుడు రెండు అయినా అన్ని రూల్స్ పెట్టుకుంటే ఫ్యాన్స్ ఎంతమందో షేక్ అసలు 42 ఎందుకు పెట్టుకుంటారు? ఒకటి నాకు చెప్పండి శౌర్య, మీరు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తారు, మీరు అక్కడ కారు దిగిన దగ్గర మీ ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటారా? సెక్యూరిటీకి ఫోన్ ఇస్తారా? అక్కడ బిగుసిపోయి కూర్చుంటారా ఎందుకంటే కెమెరాలు చూస్తున్నాయని? అందరూ చేసే పని అదే. చాలా అన్ని తెలుసుకోవాలంటుంది, చాలా మొహమాటంగా ఇలా 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 చూస్తూ ఉంటాం. అందరు ఇది ఎవడైనా, ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎవడైనా చేసేది అది. ఎందుకంటే మనని వాచ్ చేస్తున్నారు అనేది మన మైండ్ లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సహజం. ఇప్పుడు దీనికోసం అని కావేరి బారు అనే ఆవిడ ఎన్ని రూల్స్ పెట్టారంటే ఏ హీరో పెట్టడు. అవును. సెట్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఫోన్ ఆఫ్ చేస్తారు. మంచిదే కదా, రూల్స్ లో పని చేస్తున్నారంటే వాళ్ళు ఎంత సిస్టమేటిక్ గా ఉన్నారని అనుకోండి, అందులో తప్పే ఉంది. అందులో అయినా మనకు నచ్చినవి ఉంటే మనం కూడా ఫాలో అవ్వచ్చు. లేకపోతే ఇవిడ ఏమన్నా అందులో అనుకరించకుండా ఉంటారా తెలియదు, మనకు తెలియదు. రైట్ మ్యామ్, లాస్ట్ గా ఏంటంటే పాపం బండికి మాత్రం టైం ఎందుకో కొంచెం ఇవన్నీ ఏదో ఒకటి ఏమి లేదండి, ఇది కూడా మంచిదే. అంతేనా? ఇంకొంచెం హైప్ అవుతుంది నెగిటివ్ లోంచి పాజిటివ్. అవునవును. రైట్, థ్యాంక్ యూ మ్యామ్.